जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। Second command, action! అందరికీ నమస్కారం. జిల్లా ప్రజలందరికీ 69వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు మరియు మీడియా వారికి నా శుభములు, అభినందనలు తెలియజేస్తున్నాను. పూజ్య బాపూజీ నాయకత్వంలో ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వతంత్రం వచ్చిందన్న విషయం మనందరికీ తెలుసు. స్వాతంత్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి పోరాడి పరిపూర్ణమైన స్వేచ్ఛాయుత జీవితాన్ని మనకు ప్రసాదించిన భరతమాత ముద్దు బిడ్డలకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. వారు చేసిన త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం కావాలి. స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్న మనం దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టడం, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఎంతో కృషి జరుగుతోంది. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 7 మిషన్లను, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లను ఆవిష్కరించి అందుకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించి లక్ష్య సాధన వైపు వడివడిగా దూసుకెళ్లడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ 2 అంకెల వృద్ధి రేటు సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడు శ్రీరామనవమి కళ్యాణోత్సవాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్ట శ్రీ గోవిందర స్వామి దేవస్థానంలో నిర్వహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉత్తర్వులు జారీ చేయటం ఎంతో ఆనందదాయకం. అతి తక్కువ సమయంలో ఏప్రిల్ 2వ తారీఖున శ్రీరామనవమి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాం. ఒంటిమిట్ట దేవాలయాన్ని ఉన్నతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. జూలై 14 నుండి 25వ తేదీ వరకు జరిగిన గోదావరి మహాపుష్కరాలను పురస్కరించుకొని మహాశోభయాత్రలో జిల్లా నుండి విశేషంగా భక్తులు పాల్గొన్నారు. మన కడప జిల్లాలో అమలు చేస్తున్న పథకాలు ప్రగతిని ఈ సందర్భంలో సంక్షిప్తంగా మీ ముందుంచదలుచుకున్నాను. రైతు సంక్షేమమే ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పంట సాగుల కోసం తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక అష్టకష్టాలు పడుతున్న రైతన్నలకు ఆత్మస్థైర్యం నింపాలని 4,20,000 మంది రైతులకు 462 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 2,572 కోట్ల పంట రుణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,75,214 మంది రైతులకు 1,613 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందించాలని ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చేపట్టి వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా ప్రతి మంగళ బుధవారాలలో గ్రామాలలో పర్యటించి రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు నూతన సాంకేతిక వ్యవసాయ అంశాలపై సూచనలు, సలహాలు అందించడం జరుగుతుంది. 2015 ఖరీఫ్ సీజన్ లో 1,60,635 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 26,236 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరిగింది. ఈ సీజన్ లో 38,458 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు రాయితీతో రైతులకు పంపిణీ చేశాం. గ్రామ విత్తనోత్పత్తి పథకం ద్వారా 450 క్వింటాళ్ల వరి, కంది విత్తనాలు రైతులకు రాయితీ సరఫరా చేశాం. 7,477 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశాం. ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాలు సరైన సమయానికి కురవకపోవడం వల్ల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు రైతులను సమాయత్తపరుస్తున్నాం. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పెట్టుబడి రాయితీ కింద 214 ఖరీఫ్ గాను 22 మండలాల్లో 415 గ్రామాలలో 33,165 హెక్టార్లలో వివిధ పంటల నష్టానికి గాను 41,348 మంది రైతులకు 32,82,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసి రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుంది. సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, జిప్సం పంపిణీని వేగవంతం చేసి రైతులకు సకాలంలో అందేలా అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. వ్యవసాయాన్ని పటిష్టపరిచేందుకు 238 మంది బహుళ ప్రయోజక విస్తరణ అధికారులను నియమించడం కూడా జరిగింది. జిల్లాలో రైతులకు సాగునీరు అందించేందుకు తెలుగు గంగ, గాలేరు నగరి, సృజన స్రవంతి, దండికోట, సిబిఆర్ ఎత్తిపోతల, దండికోట ఎత్తిపోతల, సిబిఆర్ కుడికాలువ, పిబిసి మైలవరం మొదలగు ప్రాజెక్టులలో అవసరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. వ్యవసాయ పంట పొలాలకు 7 గంటలు ఉచితను కూడా అందిస్తున్నాము. రైతులకు వ్యవసాయ సబ్సిడీ కింద 2015-16 ఆర్థిక సంవత్సరానికి జులై మాసాంతానికి 16,25,00,000 రూపాయలు ఖర్చు చేశాము. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 81 సర్వీసులకు విద్యుత్ సరఫరా చేసి 1,06,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా సంకర జాతి కూరగాయల విత్తనాలు
50% సబ్సిడీపై హెక్టార్కు 3,000 రూపాయల చొప్పున ఒక్కొక్క రైతుకు 2 హెక్టార్ల వరకు 15 లక్షల రూపాయల ఆర్థిక లక్ష్యంతో 500 హెక్టార్లకు విత్తన పంపిణీ జరుగుతోంది. కాకర, బీర వంటి తీగజాతి కూరగాయలు శాశ్వత పందిళ్ల నిర్మాణం కోసం 50% సబ్సిడీపై 150 లక్షల ఆర్థిక లక్ష్యంతో 150 ఎకరాలలో అమలు చేస్తున్నాము. ఈ పథకం కింద మామిడి, అరటి, బొప్పాయి, చీని, సన్ననిమ్మ, దానిమ్మ మరియు పూల సాగు లాంటి తోటల పెంపకంకు 40% సబ్సిడీపై 7,02,00,000 రూపాయల ఆర్థిక లక్ష్యంతో 2,784 హెక్టార్లలో ఏరియా విస్తీర్ణ పథకం అమలు చేయడం కూడా జరుగుతుంది. ఈ పథకం ద్వారా నీటి గుంతల నిర్మాణానికి 866 లక్షల ఆర్థిక లక్ష్యంతో 898 నీటి గుంతలను మంజూరు చేయడం జరుగుతుంది. 300 ప్యాక్ హౌస్ల నిర్మాణానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రీన్ హౌస్ల నిర్మాణానికి కూడా 5,19 లక్షల ఆర్థిక లక్ష్యంతో 2,12,000 చదరపు మీటర్లలో గ్రీన్ హౌస్లను మంజూరు చేయడం జరుగుతుంది. జిల్లాలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో 17,370 హెక్టార్లలో సూక్ష్మ సేద్య పరికరాల ఏర్పాటు లక్ష్యం కాగా అందుకు గాను 16,360 హెక్టార్లలో బిందు సేద్యం పరికరాలు, 1,010 హెక్టార్లలో తుంపర సేద్య పరికరాలు ఏర్పాటుకు నిర్ణయించడమైంది. 5 ఎకరాల లోపల భూమి కలిగిన సన్న చిన్నకారు రైతులకు 90%, 5 ఎకరాలు పైబడి 10 ఎకరాల లోపు గల రైతులకు 70%, 5 ఎకరాలకు పైబడిన పెద్ద రైతులకు 50%, షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ రైతులకు 100% సబ్సిడీతో సరఫరా చేయడం జరుగుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 350 హెక్టార్లలో బిందు తుంపర సేద్య పరికరాలు అమర్చడానికి పాలనాపరమైన ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 4,284 హెక్టార్లలో బిందు మరియు తుంపర సేద్యం చేపట్టి 32,83,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 4,411 మంది రైతులు ఈ విధంగా లబ్ధి పొందారు. జిల్లాలో ఉన్న 8.92 లక్షల పశు సంపదకు గాను 7.71 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం ఉండగా 7.38 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం మాత్రం లభ్యంగా ఉంది. అనగా 33,000 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం కొరతగా ఉంది. ఈ కొరత వల్ల జిల్లాలో పాల దిగుబడి తగ్గకుండా పశుసంవర్ధక శాఖ ద్వారా కరువు నివారణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతున్నది. ఇప్పటి వరకు 1,07,00,000 రూపాయల వ్యయంతో 300 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. ఇందువల్ల సుమారు 27,000 ఎకరాలలో పశుగ్రాస పెంపకం చేపట్టి 1,05,000 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం ఉత్పత్తి జరిగింది. అలాగే 7,15,00,000 రూపాయల వ్యయంతో 5,000 మెట్రిక్ టన్నుల సమీకృత పశువుల దాణాను కేజీ ₹4 చొప్పున పశువు ఒక్కింటికి 60 కేజీల చొప్పున ఒక పాడి రైతుకు 2 పశువులకు గాను 120 కేజీలు సరఫరా చేయడం జరిగింది. ఈ విధంగా జిల్లాలో 83,250 పశువులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. జిల్లాలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి కరువు నివారణ చర్యల కింద 128 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను 100% రాయితీతో పంపిణీ చేయడం అయింది. మహిళా సాధికారతను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు 2015-16 ఆర్థిక సంవత్సరానికి 534 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. వడ్డీ రాయితీ పథకం కింద 74,09,00,000 రూపాయలు స్వయం సహాయక సంఘాల బ్యాంకు లోన్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. పెట్టుబడి నిధి పథకం కింద 2,83,767 స్వయం సహాయక సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి నిధిగా జమ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటి విడతగా ఒక్కొక్క సభ్యురాలికి 3,000 రూపాయల ప్రకారం 31,760 సంఘాలకు 83,13,00,000 రూపాయలు జమ చేశాం. స్త్రీ నిధి పథకం ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరానికి 33 కోట్ల రూపాయల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 18,10,00,000 రూపాయలు అందించడం జరిగింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 11,483 స్వయం సహాయక సంఘాలలో
1,09,018 మంది సభ్యులకు పెట్టుబడి నిధి కింద 10,000 రూపాయల చొప్పున 109 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. అందులో మొదటి విడత కింద ఒక్కొక్క సభ్యురాలికి 3,000 రూపాయల చొప్పున 32,12,00,000 రూపాయలను 1,07,066 సభ్యుల ఖాతాలకు నేరుగా జమ చేయడమైంది. వీటితో పాటు వడ్డీ లేని రుణాల కింద 24,28,00,000 రూపాయలను వారి లోన్ ఖాతాలకు ఆన్లైన్ ద్వారా జమ చేయడం జరుగుతోంది. జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద 549 యూనిట్ల లక్ష్యం నిర్ణయించడం జరిగింది. కడప పట్టణంలో 54 మంది అనాథలకు, నిరాశ్రయులకు నైట్ షెల్టర్లను ప్రారంభించి ఆవాస భోజన వసతి కల్పించడం జరుగుతున్నది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లాలో ప్రతి నెల 2,43,256 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులకు 26,27,00,000 రూపాయల పెన్షన్లను అందించడం జరుగుతోంది. ఆగస్టు 1వ తేదీ నుండి క్యాబ్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఒంటిమిట్టలో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఏప్రిల్ మాసం నుండి ప్రతి నెల 2,012 మెట్రిక్ టన్నుల బియ్యంను అదనంగా కార్డుదారులందరికీ అదనంగా పంపిణీ చేయడం జరుగుతోంది. చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న 1,36,663 మంది ముస్లింలు నూర్ భాషా కార్డుదారులకు 683.32 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 273.33 మెట్రిక్ టన్నుల చక్కెర, 136.66 మెట్రిక్ టన్నుల సేమియాలు, 13.67 కిలోలీటర్ల నెయ్యి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 7 ప్రాజెక్టులలో అన్న అమృత హస్తం అమలు చేయడం జరుగుతోంది. ఈ పథకం ద్వారా 10,477 మంది గర్భిణీ స్త్రీలకు, 11,134 మంది బాలింతలకు, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు ఉన్న 44,843 మంది పిల్లలకు ఒక పూట సంపూర్ణ భోజనం ఇవ్వడం జరుగుతుంది. అనుబంధ పోషకాహార పథకం కింద 3,621 అంగన్వాడీ కేంద్రాలలో 6 నెలల నుండి 6 సంవత్సరాల వయసు గల 2,19,000 మంది పిల్లలకు పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు వారానికి 4 గుడ్లు ఇవ్వటం జరుగుతున్నది. 24,498 మంది గర్భవతులకు, 25,743 మంది బాలింతలకు ఇంటి వద్దకే పౌష్టికాహారం అందజేయడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే కడప జిల్లా మొదటి స్థానం సాధించినందుకు జిల్లా యంత్రాంగాన్ని, ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ రూపొందించి విద్యార్థులకు అందించాం. 2015-16 విద్యా సంవత్సరానికి 15,12,890 పాఠ్య పుస్తకాలను ఉచితంగా జిల్లాలోని పాఠశాలలకు పంపిణీ చేశాము. జిల్లాలో 3,404 పాఠశాలలలో 2,19,240 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాము. సాక్షర భారత్ కార్యక్రమం కింద జిల్లాలోని నిరాక్షరస్తులైన 6,21,505 మందికి అక్షరాస్యులుగా చేసేందుకు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. సర్వశిక్షణ అభియాన్ పథకం కింద జిల్లాలోని 4,13,887 మంది బడిఈడు పిల్లలు పాఠశాలలలో చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల ద్వారా 1,533 మంది ఎస్సీ విద్యార్థులకు 2,74,5,55,000 రూపాయలు, 6 నుండి 8వ తరగతి చదివే 5,175 మంది విద్యార్థులకు 64,80,000 రూపాయల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు అందజేశాము. 3,588 మంది గిరిజన విద్యార్థులకు 8,32,000 రూపాయల పోస్ట్ మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది. 3,212 మంది బీసీ విద్యార్థులకు 95 లక్షల రూపాయల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా 23,932 మంది బీసీ విద్యార్థులకు 24,78 లక్షల రూపాయలు మరియు 17,879 మంది ఈబీసీ విద్యార్థులకు 24,03 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. 29,493 మంది మైనార్టీ విద్యార్థులకు 6,49 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది.
జిల్లాలో మన భవిత కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయడం ద్వారా మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గించడం జరుగుతోంది. కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. సార్వజనీన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం మే నెలలో పెంటావలెంట్ 5 రకాల వ్యాధులకు ఒకే టీకా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు 7 రకాల వ్యాధులు రాకుండా 13,088 మంది పిల్లలకు వ్యాధుల నుండి రక్షణ కల్పించాం. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం ద్వారా 6,702 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించాం. జిల్లాలో మలేరియా వ్యాధి నివారణలో భాగంగా 126 మంది మలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు అందించాం. 84 మంది డెంగీ కేసులు నిర్ధారించి వ్యాధి నివారణ చర్యలు చేపట్టాం. జిల్లాలో ఇప్పటి వరకు 516 వైద్య శిబిరాలు నిర్వహించి 1,64,208 ORS ప్యాకెట్లు పంపిణీ చేశాం. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హ్యాండ్ వాష్, ఫ్రైడే, డ్రై డే లాంటి విషయాలపై సదస్సులు, కళాజాతర ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా జూలై 2015 మాసాంతానికి 23,613 మందికి 68,13 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. జిల్లాలోని 51 మండలాల్లో 28 అంబులెన్సుల ద్వారా ప్రజలకు ఉచిత అత్యవసర సేవలు అందించడం జరుగుతుంది. 108 సర్వీసుల ద్వారా జిల్లాలోని గడిచిన 4 నెలల్లో 14,519 మందిలో అత్యధికంగా 5,687 మంది గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్ సేవలు అందించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2015-16 సంవత్సరానికి ఇప్పటి వరకు 1,74,924 కుటుంబాలకు ఉపాధి కల్పించడం ద్వారా 82,07,000 పని దినాల పని కల్పించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో కూలీల వేతనం మరియు సామాగ్రితో కలిపి 137 కోట్ల రూపాయలు చెల్లించాం. 12,000 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాం. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అధిగమించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల నివారణను కోరిన వారందరికీ పనులు కల్పించడం జరుగుతోంది. జిల్లాలోని 48 మండలాల్లోని కుటుంబాలకు 100 రోజుల పని దినాలను, 150 పని దినాలను పెంచడం జరిగింది. నిర్మల్ భారత్ అభియాన్ పథకం ద్వారా గ్రామాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా 49,948 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకు 29,85 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ, వాటర్ షెడ్లు, పంచాయతీరాజ్ విభాగాల ద్వారా ఉపాధి హామీ నిధులను వినియోగించి 3,182 పనులకు మరమ్మతులు చేపట్టేందుకు గుర్తించడం జరుగుతుంది. ఇంతవరకు 1,893 చెక్ డ్యాంల మరమ్మతు పనులకు గాను 29,44 లక్షల రూపాయల వ్యయంతో పరిపాలనాపరమైన మంజూరులు ఉత్తర్వులు జారీ చేశాం. 1,814 పనులకు గాను 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. భూసార సంరక్షణ పనులు, నీటి నిల్వ కట్టడాలను నిర్మించడం ద్వారా భూగర్భ జలాలను పెంచేందుకు గాను 4,810 పనులను చేపట్టి 93,53 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద 558 బోర్లు గుర్తించి 485 బోర్లు తవ్వడం జరిగింది. 238 బోర్లకు మోటార్లు వేయించి ఇప్పటి వరకు 7,58 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 4,175 మంది ఎస్సీ లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా 55,27 లక్షలు, బీసీ కార్పొరేషన్ ద్వారా 3,884 మంది లబ్ధిదారులకు 21,24 లక్షలు, గిరిజన ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని దారిద్ర్యకు దిగువన గిరిజనుల ఆర్థికాభివృద్ధి సహాయం అందించేందుకు 2015-16 ఆర్థిక సంవత్సరానికి 252 వివిధ రకాల యూనిట్లకు 1,17 లక్షలు సబ్సిడీ లక్ష్యంగా కేటాయించడం జరిగింది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకబుల్ పథకం కింద 277 మంది లబ్ధిదారులకు 3,11 లక్షల రూపాయలు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ ఏడాది వివిధ పథకాల ద్వారా 2,900 అమలు చేయడం జరుగుతోంది. 15 వర్గాల గృహ నిర్మాణ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఒక్కొక్క గృహానికి 2.75 లక్షల రూపాయల ఖర్చుతో గృహ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. జిల్లాలోని గ్రామ పంచాయతీలు పరిపూర్ణ పరిశుభ్రత సాధించేందుకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించాం. గ్రామ పంచాయతీలలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలించడం జరుగుతోంది. చెత్తను సరైన మార్గంలో వినియోగించుకుంటే అధిక సంపదను సృష్టించుకోవచ్చు. జిల్లాలోని 50 మండలాల్లో 423 డంప్ యార్డులు ఏర్పాటుకు స్థలమును గుర్తించడం జరిగింది. జిల్లాలో 804 మంచినీటి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించబడింది. అందులో 636 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది.
168 గ్రామాలలో వ్యవసాయ రైతు బోరు అద్దెకు తీసుకుని త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నీటి రవాణాకు సంబంధించి 9,09,00,000 రూపాయలు విపత్తు సహాయ నిధి నుంచి ఖర్చు చేయడం జరిగింది. 190 గ్రామాలకు 7 సమగ్ర మంచినీటి పథకాలకు 22,83,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 15,22,00,000 రూపాయలు ఖర్చు చేసి 3 పనులు పూర్తి చేయడం అయింది. 13వ ఆర్థిక ప్రణాళిక నిధుల ద్వారా 20 పనులకు 3 పనులు పూర్తి చేయడం అయింది. 13వ ఆర్థిక ప్రణాళిక నిధుల ద్వారా 20 పనులకు 2,36,00,000 మంజూరు అయినవి. అందులో 8 పనులకు 22 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ నిధులతో 8 సమగ్ర మంచినీటి పథకాల ద్వారా 216 గ్రామాలకు నీరు అందించేందుకు 69 కోట్ల రూపాయలు మంజూరు కాబడింది. 4 పథకాలు పూర్తి చేయడానికి 44 కోట్లు 17 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. కడప నగరానికి త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సోమశల వెనుక జలాల నుండి కడప నగరానికి త్రాగునీటిని తీసుకొచ్చేందుకు 455 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసి అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి చర్యలు తీసుకుంటున్నాం. పరిశ్రమ స్థాపనలో ఉపాధి అవకాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇందుకు గాను సింగిల్ విండో పథకం స్థానంలో సింగిల్ డెస్క్ క్లియరెన్స్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పరిశ్రమల స్థాపనకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు 21 రోజుల్లోపు ఇవ్వటం. జిల్లాలో 2,458 సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు, భారీ మరియు మధ్య తరహా పరిశ్రమలు 14 ఉన్నాయి. ఇందులో సుమారు 32,760 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఏడాది ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 96 మందికి 3,64,00,000 రూపాయలు మార్జిన్ మనీని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. సింగిల్ డెస్క్ క్లియరెన్స్ చట్టం 2015 కింద అనుమతులు పొందిన 233 యూనిట్లు 25,12,00,000 ప్రాతిపదిక పెట్టుబడితో 3,831 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కృషి వలన ఎప్పటి నుండో జిల్లా వాసులు ఎదురు చూస్తున్న కడప విమానాశ్రయం జూన్ 7వ తేదీన ప్రారంభించడం జరిగింది. జిల్లాను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. గండికోట, సిద్ధవటం, మైలవరం, ఒంటిమిట్ట, పుష్పగిరి టూరిజం అభివృద్ధికి అనువైనవి. అలాగే స్థానిక పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి గాను 2 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా ఉపాధి కల్పన ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహించి 453 మందికి వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే 10వ తరగతి ఇంటర్ డిగ్రీ చదువుకున్న 132 మంది విద్యార్థులకు వివిధ వృత్తుల్లో ఉచిత శిక్షణ గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అందిస్తున్నాము. 2017 సంవత్సరం నందు కడప జిల్లా పోలీస్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి 767 మంది అంతర్రాష్ట్ర మరియు అంతర్జాతీయ ఎర్ర చందన స్మగ్లర్లను అరెస్ట్ చేసి 2,97,00,000 విలువైన 90 వాహనాలు, 37,41,00,000 విలువైన 2,888 ఎర్రచందనపు దొంగలు స్వాధీనపరచుకోవడం కూడా జరిగింది. 7 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా మరింత మెరుగైన సేవలను అవలంబించాలన్న సంకల్పంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అంకిత భావంతో కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రగతికి నిరంతరం శ్రమిస్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారికి, ప్రభుత్వ మేడ మల్లికార్జున రెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ అనేక అభివృద్ధి పథకాలను చక్కగా అమలు చేసేందుకు కృషి చేస్తున్న జిల్లా యంత్రాంగానికి, శాంతి భద్రతలను కాపాడడానికి కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, సత్వర న్యాయం అందించేందుకు పాటుపడుతున్న జిల్లా న్యాయమూర్తి గారికి, బ్యాంకర్లకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, జిల్లా ప్రగతిలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ గా, స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుని దీక్ష పూని అహర్నిశలు తపస్సు చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు. వారు ఒక్క నిమిషం కూడా ఖాళీగా విశ్రాంతి తీసుకోకుండా అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర నిర్మాణానికి, ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రం నూతన రాష్ట్రంగా ఆవిర్భవించబడబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేసేటువంటి ప్రతి కృషికి
వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి, వారి యొక్క కార్యాచరణకు, వారి యొక్క ఆశయాలకు రాష్ట్ర ప్రజలందరం మనమందరం కూడా వారికి అన్నదండలుగా ఉండాలి. మనం కూడా అభివృద్ధిలో పాల్పంచుకోవాలి. మనం కూడా భాగస్వాములం కావాలి. అభివృద్ధి యొక్క ఫలితాలు, అభివృద్ధి యొక్క ఫలాలు అట్టడుగు ప్రజలకు చేరాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. అభివృద్ధి యొక్క ఫలాలు అందరికి కూడా సమానంగా అందేంత వరకు కూడా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి అమలు చేయవలసినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వానిది, అటు ప్రజలదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ కడప జిల్లాకు ముఖ్యంగా కడప జిల్లాకు రాబోయేటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఒక స్టీల్ ప్లాంట్ కానీ, అగ్రో ఇండస్ట్రీస్ ప్రాజెక్టులు కానీ, ఇంకా అనేక ప్రాజెక్టులు రాబోతున్నాయి. పట్టిసీమ పూర్తి చేసుకోవడం ద్వారా ఇక్కడ రాయలసీమకు వచ్చేటువంటి సాగునీరు, త్రాగునీరు కడప జిల్లాకు కూడా మనం అందుకోబోతున్నాం. కడప జిల్లా అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో, సంక్షేమ బాటలో ముందుకు దూసుకు వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ కృషిలో కడప జిల్లా వాసులు అందరూ కూడా భాగస్వాములు కావాలని, ప్రజాప్రతినిధులు కానీ, పౌరులు కానీ, బాధ్యతాయుతమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, అధికారులు కానీ అందరం కూడా చేయి కలిపి, భుజం కలిపి, నడుం బిగించి సమిష్టి కృషితో అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతికి, కడప జిల్లా అభివృద్ధికి అందరం కృషి చేయాలని చెప్పేసి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.